ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు రిజల్ట్స్‌కి సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అప్డేట్స్ ప్రకారంగా చాలామంది గందరగోళానికైతే గురైపోయారనమాట. సో, మనకు ఏప్రిల్ చివరి వారంలో రిజల్ట్స్ వస్తాయి. మరియు మే మొదటి వారంలో వస్తాయి. మే రెండో వారంలో వస్తాయి. ఇలా రకరకాల కన్‌ఫ్యూజన్స్‌తో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ వల్ల విద్యార్థులతో పాటుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా గందరగోళానికి గురైపోయారు. సో, వీటిని గమనించినటువంటి ఏపీ రాష్ట్ర ఎస్ఎస్‌సి బోర్డు అధికారి మనకొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో, మీరు సోషల్ మీడియాలో వచ్చేటివేవి కూడా మీరు ఆహ్, పర్టిక్యులర్‌గా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో, ఆయనొచ్చేసి మనకు డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. దీంతో సంబంధం లేకుండా అంటే సోషల్ మీడియాలతో సంబంధం లేకుండా మనకు ఎప్పటినుంచి ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఆయన మనకు స్పందించడం జరిగింది. సో, మీరు గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీకు రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలో కూడా మనకు ఈయన ఒక ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో, ఈ యొక్క 2 అప్డేట్స్‌ని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే వివరిస్తాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియేట్ విద్యార్థులు సో ఏ విద్యార్థులైనా సరే ప్రభుత్వం నుంచి రిజల్ట్స్‌కి సంబంధించినటువంటి ఏ చిన్న సమాచారం వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా వీడియో చేసి నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు రీసెంట్లీ మనకు ఎగ్జామ్స్ మూల్యాంకనం కూడా అయితే మొత్తంగా పూర్తయితే అయిపోయింది. సో, ఇప్పుడు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు అనేక రకాలుగా సోషల్ మీడియాలో మనకు ఈ రోజే రిజల్ట్స్, రేపే రిజల్ట్స్ అని చెప్పేసి చాలామంది ప్రయోగాత్మకంగా అయితే కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ చేసి చెప్తున్నారు. సో, వీటన్నిటిపైన స్పందించినటువంటి మన యొక్క రాష్ట్ర ఎస్ఎస్‌సి పబ్లిక్ బోర్డ్ అయితే ఏదైతే ఉందో సో, ఆ బోర్డ్ అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చిందనమాట. సో, ఇందు మూలంగా మనకు తెలియజేయనిది ఏమనగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మరియు వాట్సాప్ గ్రూపులలో 10వ తరగతి ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 ఫలితాలు అనగా రేపటి రోజున 25 లేదా 28 అని మీకు ఈ తేదీలు వస్తాయని చెప్పేసి తప్పుడు సమాచారం అయితే ప్రచారం అవుతున్నట్లు గమనించబడింది. ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026కు సంబంధించిన మూల్యాంకనం ప్రక్రియ మరియు ఫలితాల ప్రాసెసింగ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతుందని గమనించబడింది. ఈ సమాచారం అసత్యమని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026కు హాజరైనటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇందు మూలంగా ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము. పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ అంటే స్పాట్ వాల్యుయేషన్ మరియు ఫలితాల ప్రాసెసింగ్ ప్రతి దశలోనూ అత్యున్నత స్థాయిలో పారదర్శకత, గోప్యత, నిష్పక్షపాతత మరియు బాధ్యతాయుత విధానాలతో నిర్వహించబడుతుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష సంచాలకులు కార్యాలయం మంగళగిరి, అమరావతి నుంచి ఇప్పటి వరకు ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాలపై ఎటువంటి అధికారిక ప్రకటన అనేది తేదీపై చేయలేదు. ఫలితాల విడుదల తేదీని తగిన సమయంలో అధికారికంగా తెలియజేయబడుతుంది. కావున 10వ తరగతి ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలో రాసినటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధ వర్గాలు విషయాన్ని తక్షణమే గమనించగలరు. మరియు తప్పుడు సమాచారం ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎన్. ప్రేమ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. సో, ఈ విధంగా మనకు ఒక పత్రికా ప్రకటన కూడా అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట. సో, మీరు ఇక్కడ క్లారిటీగా పత్రికా ప్రకటన కూడా అయితే చూడొచ్చు. నేనైతే మీకు బ్రైట్‌నెస్ అనేది కొంచెం పెట్టి చూపిస్తాను. సో, పత్రికా ప్రకటన కూడా మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఈ విధంగా మనకు పత్రికా ప్రకటన కూడా అయితే వచ్చిందనమాట. అయితే దాని తర్వాత మనకు మరొక అప్డేట్ కూడా వచ్చిందండి. 10th ఎగ్జామ్స్‌కి సంబంధించి వాల్యుయేషన్ రిజల్ట్స్ ప్రాసెసింగ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అసత్యమని నమ్మొద్దని ఎస్ఎస్‌సి బోర్డు డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలు పారదర్శకత, గోప్యత, నిష్పక్షపాత విధానాలతో జరుగుతున్నాయి. సోషల్ మీడియా గ్రూపుల్లో అసత్య ప్రచారం జరగకుండా డీఈఓలు అప్రమత్తమై అడ్మిన్‌లకు సూచనలు ఇవ్వాలని, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయనైతే ప్రకటించారు. సో, ఈ విధంగా మనకు
తప్పుడు ప్రచారంతో డేట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో, ఈ డేట్స్‌లో మనకు రిజల్ట్స్ అయితే రాదండి. సో, ఎప్పుడు వస్తాయి అనే విషయానికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో, ఆ విషయం చెప్పబోయే ముందుగా మనకు ఇప్పుడు మరొక అప్డేట్ అయితే మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా సో, మనకి రిజల్ట్స్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో, ఏవైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్‌లీ మనకు కొన్ని ఎగ్జామ్స్‌లో తప్పులు దొర్లాయో, ఆ ఎగ్జామ్స్‌లో తప్పులు దొర్లినటువంటి ఆ మార్క్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కలుపుతున్నామని, ఈ యొక్క కలిపిన మార్కులతో కూడా ఒకవేళ పాస్ మార్కులు గనక వచ్చుంటే విద్యార్థులకు, అటువంటి వారిని ఖచ్చితంగా 100% పాస్ అయితే చేస్తామని. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మాకు ఒకవేళ 34 వచ్చాయి. ఈ మార్కులు మేము కలపలేదనుకోండి, అప్పుడు మేము ఫెయిల్ అయిపోతాం కదా! మా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు. సో, మీరైతే ఇట్లాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో, మీకు గనక 34 గాని, 33 గాని అట్లా వచ్చుంటే ఖచ్చితంగా 7 మార్కులైతే కలిపి పాస్ చేస్తారు. సో, అయితే మీరు క్వెషన్స్ అనేటివి మీరు టచ్ చేసి ఉండాలి. సో, ఈ యొక్క కండిషన్‌తో మిమ్మల్ని అయితే పాస్ చేయడం జరుగుతుందనమాట. సో, అదే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే, ఏపీ 10థ్ 2026 ఫలితాలకు విడుదలకు రంగం సిద్ధమైంది. విద్యాశాఖ అధికారులు మనకు మే మొదటి వారం లేదా ఏప్రిల్ చివరి వారంలో ఖచ్చితంగా విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేసేదానికి ఒక రోజు ముందుగానే నేను మీకు ఖచ్చితంగా డేట్‌ని కూడా తెలియచేస్తానని మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు శుభవార్త అయితే అందించారు. అదేవిధంగా ఫలితాలు చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్స్ గానీ, లేదా మనకు వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ పంపించిన మన యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేసి మనం ఈజీగా ఫలితాలనేది చెక్ చేసుకోవచ్చనమాట. సో, 9552300009 మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను నంబర్ అనేది 9552300009. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా వాట్సాప్ ద్వారా కూడా మనమైతే రిజల్ట్స్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు గుడ్ న్యూస్ అయితే అందించారు. మొత్తంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి మనకు ఉదయం 11 గంటల పైనైతే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, మనకది రేపైనా సరే, లేదా మనకు మే మొదటి వారంలో అయినా సరే, ఎప్పుడైనా సరే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉదయం 11 గంటల పైనైతే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే జెన్యూన్‌గా పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు రీసెంట్‌లీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్‌లో ఏమడుగుతున్నారంటే, బ్రదర్ ఇప్పుడు మేము ఎగ్జామ్స్ అనేది రాసేసాం కదా! ఈ యొక్క ఎగ్జామ్స్‌లో మాకు ఒకవేళ మార్క్స్ అనేది తక్కువొచ్చి, అప్పుడు మాకు 7 మార్కులు అనేది కలపకపోతే మనం రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చా అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రీవాల్యుయేషన్‌కి సంబంధించి మనకు ఒక పర్టిక్యులర్‌గా డేట్ అయితే ఇస్తారు. సో, మనం రీవాల్యుయేషన్ అనేది మనం పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ మీకు పాస్ మార్కుల కంటే తగ్గి, మీకు ఈ యొక్క ఎక్స్‌ట్రా మార్కులు గనుక యాడ్ చేయకపోతే, అప్పుడు మీరు వాల్యుయేషన్ పెట్టుకున్నా సరే మీకు ఆటోమేటిక్‌గా ఏ ఎగ్జామ్స్ అయితే మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంకొక ఎగ్జామ్ ఏదో చెప్పారు. సో, ఆ యొక్క 2 ఎగ్జామ్స్‌లో మీరు గనక ఖచ్చితంగా అటెంప్ట్ చేసుంటే ఆ క్వెషన్స్‌ని ఖచ్చితంగా మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అప్పుడు మీరు రీవాల్యుయేషన్‌కి అయితే పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. లేదా మీరు ఒకవేళ ఎవరైనా సరే దురదృష్టవశాత్తు ఒకవేళ ఫెయిల్ అయితే, సో, అటువంటి విద్యార్థులు ఏం చేయొచ్చంటే సింపుల్‌గా మీరు కట్ రాసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. మీకు మాక్సిమం ఎవరికైతే పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చాయో ఆ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా ఈ యొక్క 7 మార్కులనైతే కలపడానికైతే ప్రయత్నించి వారిని పాస్ చేయడానికే. ఎందుకంటే 90% అంటే 99% వరకు విద్యార్థులందరూ పాస్ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశ్యంతోనే మేమైతే ఈ యొక్క తప్పుగా ఇచ్చినటువంటి క్వెషన్స్‌ని బట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క మార్క్స్ కూడా కలుపుతున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి, మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోవాల్సిన పనే లేదు. మీరు కూల్‌గా ఉండండి. ఖచ్చితంగా అందరూ కూడా పాస్ అవుతారు. సో, మన ఛానెల్‌లో ఖచ్చితంగా నేను మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క రిజల్ట్స్ పైన వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకొని మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తుండండి. గవర్నమెంట్ నుంచి జెన్యూన్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానెల్ అయితే వచ్చేస్తుంది. అదే మీకు ఒక గుడ్డిగా గుర్తనమాట. సో, ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.